ఎందుకు వెళ్తున్నావు? ఎవరికి వెళ్తున్నా. నేను వస్తా. నేనంటే బాగా పాటలు పడతాను. నీకేం జరుగుతుంది? నాకైతే బాగా చెప్తాను. బాగా చెప్తాను. నన్ను మాత్రం పల్లెకి రాజ్యానికి వచ్చేస్తారా? నేను ఎవరికైనా ఏసే కలిసి తీసుకెళ్తారా? నేనైతే చాలా బాగా డాన్స్ చేశాను. నాకైతే బాగా చెప్తాను. నీకేం తెలుసా? నాకు స్కూల్కి ఉంటాను. సరేనా? నేను వస్తా. నాకైతే చాలా అందంగా ఉంటాను. నేనైతే చాలా బాగా డ్యాన్స్ చేయగలను. నీకేంటనే నాకు చాలా బలం ఉంది. బలం మంచి మాట్లాడి పల్లవ రాజ్యానికి వచ్చేస్తావా? నేను అందంగా వేసే తలుపు తీసాక నేను వెళ్ళిపోతా. సరేనా? నేను పోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? పల్లవ రాజ్యానికి వెళ్తాను. నేను రావచ్చా? నాకైతే చాలా బలం ఉంది. నేనైతే చాలా అందంగా ఉంటాను. నీకే టాలెంట్ ఉంది. నాకంటే చాలా డబ్బు ఉంది కాబట్టి దేవుడు నా కోసం తెలుస్తాను. సరేనా? నేను పోవచ్చు. అయితే నేను మీతో వస్తాను. నేను చాలా రిచ్గా నేను వస్తున్నాను. నాకైతే చాలా బలం ఉంది. మరి నీకేముంది? నేను ఎందుకంటే జమల్లాంటి మాత్రం దేవుడికి తలుపు చేస్తావా? అవును, నేను వెళ్ళగానే వేస్తే నా కోసం తలుపు చేస్తాను. సరేరా? నేను నేను వస్తా. నేనైతే ఎవరు నేనేం చెప్తాను. నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేను పాస్టర్ గారు వాకింగ్ చెప్తే అందరూ నేను తీస్తాను. కష్టపడి ఒక్కసారి బైబిల్ చదివే సంవత్సరం మొత్తం కష్టపడితేనే ఏసీ కోసం తలుపులు తెరుస్తారా అని వెళ్ళగానే ఏసీ తలుపులు తెరిచిస్తాను. అయితే నేను పోవచ్చు. నేను పోవచ్చు. నేను పల్లవ రాజ్యానికి వెళ్తాను. ఇంట్లో రావచ్చా? నేనైతే రీడింగ్ చేస్తా బాగా. నేనైతే ఎమ్మెల్యేని. నేనేం చెప్తే జరుగుతుంది. మరి నీకేంటంటుంది? నేనైతే పాపిని. పాప అయితే పల్లవ రాజ్యానికి రాకూడదు కదా? పల్లవ రాజ్యానికి వెళ్ళినందుకు నేనేంటి బతుకులాడతాను. సరేనా?
చెప్పగానే ఏసే నా కోసం తలుపు తీస్తాడు. ఏసే ప్లీజ్ ఎక్కువ నీకేం చేస్తారు నేను పాటలు చేయాలి, నా పాపాలని తగ్గించండి సార్, క్షమించండి సార్. అవును ఏసీఆర్ పాటని లోపలికి రాణించాడు, మనం వెళ్తుంటే ఒప్పుకోవట్లేదు కదా. అవును అయితే ఏసీఆర్ తలుపు తీయడం తలుపు తీశాడు. వాళ్ళందరూ కాదు, నేను ఎందుకు రమ్మన్నా తెలుసా? ఎందుకంటే నువ్వు డ్యాన్స్ చేయగలిగిన, ఎదిగేంత తప్పున్నా, దగ్గర ఎన్ని దేవుడు నీకు ఎన్ని ధన్యతలు ఇచ్చినా సరే నువ్వు క్షమాపణ అడగకుండా, మార్మల్స్ పొందకుండా పరలోకంలో రావడం కుదరదు. వాళ్ళందరి దగ్గర డబ్బు ఉంది, ఎన్నో ధన్యతలు ఉన్నా సరే నువ్వు క్షమాపణ అడిగావు, నేను క్షమించాను, అందుకని నువ్వు లోపలికి వచ్చాను. సరేనా? సీటా పోయిందా మీకు? సీటా పోయిందా మీ అందరికీ? నేను కూడా బాగా చేసే కదా, చెప్పడం ఉంటాను నాకు. నేను ఎవరు ఇంట్లో వేసే ఈ పెద్దలో రాలేదా? మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది, ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. స్కోర్ మ్యూజిక్ ఏం పడతాం మీ అందరికీ? ఇప్పుడు ఆగి వస్తుంది, ఇంకా వస్తుంది. ఓకే, మన మధ్యలో ఉన్న ఏసంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏసంకులు ప్రార్థన చేయాలంట. ఈ సువర్ణమైన అవకాశాన్ని ఎవరు వాడుకుంటారు? ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? వచ్చావు రావాలి.